నేను దేవుని తెలుసుకున్న కొత్త రోజులు అవి. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవునితో వ్యక్తిగతంగా నడవడం నేర్చుకుంటున్న రోజులు అవి. ఆ సమయంలో నేను కాలేజీలో చదువుతున్నాను. మా కెమిస్ట్రీ టీచర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, ఎవరో నేను మా మేడం గురించి బయట తప్పుగా మాట్లాడుతున్నానని ఆమెకు చెప్పారంట. కానీ అది నిజం కాదు. నేను ఆమెను గురించి ఎవ్వరికీ చెడుగా మాట్లాడలేదు. ఆ అపార్థం వల్లనే ఆమె నన్ను క్లాస్లో తరచుగా ఇబ్బంది పెట్టేవారు. నేను చేయని తప్పులకు కూడా నన్నే బాధ్యుని చేసేవారు. క్లాస్లో అందరు రాసిన సమాధానాలు నేను రాసిన అందరికీ మార్కులు వచ్చేవి, నాకు మాత్రం మార్కులు వేయరు. ల్యాబ్లో నేను సరిగ్గా చేసినా ఇది తప్పు అని చెప్పి నన్నే శిక్షించేవారు. రోజు రోజుకి కాలేజీకి వెళ్ళాలంటే భయం వేసేది. ఆ క్లాస్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూసేవాడిని. ఆ సమయంలో నేను చేసింది ఒకటే, దేవుని సన్నిధిలో మోకరిల్లి నా బాధ అంతా ఆయనతో చెప్పుకున్నాను. ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ తెరిచి చదవడం ప్రారంభించాను. అప్పుడు దేవుని వాక్యం నాతో మాట్లాడింది. నువ్వు భయపడనక్కర్లేదు, నిన్ను బాధించేవారు నీకు దూరంగా ఉందరు, భీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రానే రాదు. ఆ వాక్యం చదివిన క్షణంలో నా హృదయంలో ఉన్న భయం ఒక్కసారిగా తొలగిపోయింది. దేవుడు నాతో మాట్లాడినట్లుగా అనిపించింది. మరుసటి రోజు ఊహించిన ఒక సంఘటన జరిగింది. మా కెమిస్ట్రీ టీచర్కు ప్రిన్సిపల్తో గొడవ జరిగింది. ఆ తర్వాత ఆమె కాలేజీని వదిలి వెళ్ళిపోయారు. ఆ సంఘటన జరిగిన వెంటనే నాకు గుర్తుకొచ్చింది ఒక్కటే, నిన్న దేవుడు నాతో మాట్లాడిన వాక్యం. నేను చెప్పగలను, దేవుని వాక్యం ఒక పుస్తకంలోని అక్షరాలు కాదు, అది జీవం గల మాట. అది ఈ రోజుకు పనిచేస్తుంది. ఇది నేను ఎక్కడో చదివిన కథ కాదు, ఎవరో చెప్పిన సాక్ష్యం కాదు. ఇది నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటన.